రాజమండ్రి సిటీలో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని ఎమ్మెల్యేగా మార్గాని భరత్రామ్కు నగర ప్రజలు పట్టం కట్టనున్నారని వైసీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, రాష్ట్ర సెట్టిబలిజ గౌడ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, నగరంలో బుధవారం నిర్వహించిన మేమంతా సిద్ధం కార్యక్రమం మా అంచనాలకు మించి విజయవంతమైందని అన్నారు. అనుకున్న దానికన్నా రెట్టింపుగా పార్టీ నేతలు, కార్యకర్తలు సమరోత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చి భరత్ అన్నను ఎమ్మెల్యేగా చూడాలని ఉందని, గెలిపే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తానని మాటివ్వడం తమలో మరింత ఉత్సాహాన్ని, నూతనోత్తేజాన్ని తీసుకువచ్చిందన్నారు. వర్గరహితంగా అందరూ వచ్చి మేమంతా సిద్ధమని చెప్పడంతో టీడీపీ ఆదిరెడ్డి వాసు వెన్నులో వణుకు మామూలుగా రాలేదన్నారు. అందుకే హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి టూరిజం, రాజమండ్రి అభివృద్ధి, గోదావరి రివర్ ఫ్రంట్ నిర్మాణం, ఘాట్ల సుందరీకరణ, అనుసంధానం అంటూ ఆదిరెడ్డి వాసు ఇప్పుడే నిద్రలేచి మాట్లాడుతున్నారని, ఈ పనులన్నింటినీ ఎమ్మెల్యే కాగానే చేస్తానని గత 2-3 నెలలపై నుంచి ఓటర్లను కలిసి ఎంపీ భరత్ వివరిస్తూనే ఉన్నారని అన్నారు. ఇప్పుడు కొత్తగా ఆదిరెడ్డి వాసు డిక్లరేషన్ ప్రకటించడం కాపీ పేస్ట్ మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. కాశీ తరహాలో రాజమండ్రి గోదావరి ఘాట్లను అనుసంధానం చేస్తానని, అదే మాదిరిగా గోదావరి బండ్ను హైదరాబాద్ ట్యాంక్ బండ్ కంటే అద్భుతంగా అభివృద్ధి చేస్తానని ఎంపీ భరత్ చెప్పాడనే కాదు, ఎప్పుడో రూపకల్పన చేశారని అన్నారు. ఇక చారిత్రక కట్టడాలు, దేవాలయాలను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని వాసు అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. నగరంలో సుప్రసిద్ధ రాళ్లబండి మ్యూజియం కొత్త భవనం నిర్మిస్తున్న సంగతి వాసుకు తెలియదన్నారు. నగరంలో దేవాలయాల అభివృద్ధి జరిగిన విషయం కూడా తెలియకపోవడం శోచనీయమని అన్నారు. వాసు తల్లి మేయర్గా, తండ్రి ఎమ్మెల్సీగా, వాసు సతీమణి భవానీ ఎమ్మెల్యేగా 16 సంవత్సరాల పాటు నగర అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఎంపీ భరత్ కేవలం 2-3 సంవత్సరాలలో అభివృద్ధి అంటే ఏమిటో నగర వాసులకు చేసి చూపించారని అన్నారు. వాసు ఎన్ని అవాకులు చెవాకులు పలికినా నమ్మే స్థితిలో ప్రజలు లేరనే విషయం గ్రహించాలన్నారు. టీడీపీ గ్రాఫ్ నానాటికి దిగజారుతోందని, వైసీపీ గ్రాఫ్ గణనీయంగా పెరుగుతోందని అన్నారు. వైసీపీకి మెజారిటీ రోజురోజుకు పెరుగుతోందని, అందుకు నిదర్శనమే మేమంతా సిద్ధం కార్యక్రమం విజయవంతమని అన్నారు. ఇప్పటికే సర్వే నివేదికలో రాజమండ్రి సిటీ వైసీపీ విజయం ఖాయమనే విషయం టీడీపీ అధిష్టానానికి చేరిందనే విషయం వాసుకు తెలిసే ప్రజలను మభ్యపరచడానికి రకరకాలుగా డిక్లరేషన్ పేరుతో పిల్లి మొగ్గులు వేస్తున్నాడని అన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా రాజమండ్రి నగరంలోని 150 బూత్లలో ఖచ్చితంగా 30 నుండి 50 వేలకు పైగానే ఎంపీ భరత్కు మెజారిటీ ఖాయమని అడపా శ్రీహరి జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పంపన శ్రీనివాస్, రాజు, శ్రీనివాస్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మా యొక్క విస్తృత స్థాయి సమావేశం, కార్యకర్తల సమావేశం జరిగిందో దానికి తండోపతండాలుగా కార్యకర్తలు, నాయకులు అందరూ మేము ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద రెట్టింపు ఉత్సాహంతో, సమరోత్సాహంతో కార్యకర్తలందరూ కదం తొక్కుతూ 2024 మే 13ని ఎప్పుడైతే ఎలక్షన్ డేట్ ఉందో భరత్రామ్ గారి విజయానికి, గూడూరు శ్రీనివాస్ గారి విజయానికి ఈ నెల రోజులు ఏదైతే మీ యొక్క కార్యాచరణ అంటే సుమారు 3,000 పైన జనం రావడం జరిగింది. ఎప్పుడు కూడా కార్యకర్తల సమావేశానికి ఆ స్థాయి సభ కానీ, ఆ స్థాయి యొక్క గ్యాదరింగ్ కానీ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ చేంజ్ కాబోతుంది. ఎప్పుడైతే భరత్రామ్ గారు ఎంపీ నుండి ఎమ్మెల్యేగా కార్యకర్తలు దగ్గర అవ్వాలి, నా ఊరికి నేను సేవ చేయాలన్న ఆలోచనతో ఆయన త్యాగం చేస్తూ, పార్లమెంట్ సభ్యత్వం త్యాగం చేస్తూ ఎమ్మెల్యేగా నామినేషన్ వేయబోతున్నారో కార్యకర్తలు అందరూ కూడా మాకు అండగా నిలబడిన నాయకుడు ఒకడు వచ్చాడు, ఇన్నాళ్ళు మేము పడ్డ కష్టాలు తీరబోతున్నాయన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. నిన్న ఒక వేస్ట్ ఫింగర్
మనకు 5,000 ఉంటాయి, దాంట్లో ఒక 6,000 ఎక్కుతుంటది. అది దేనికి పనిచేయదు, ఒక వేస్ట్ ఫింగర్. రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసు చిన్న మీడియా సమావేశంలో ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. కూటమి అంటే తెలుసుగా, బీజేపీ, జనసేన, టీడీపీ, దాని కూటమి అని మీ పార్టీనే అంటున్నాయి. ఈయన పెద్ద పోటుగాళ్ళలాగా ఒక డిక్లరేషన్ తయారు చేసి నేను అనౌన్స్మెంట్ చేశాడు. అప్పుడే కూటమిలో బీటలో స్టార్ట్ చేశాడు. అంటే ఇది వాసి గారి యొక్క డిక్లరేషన్. ఇది అలా ఉంది. రాజమండ్రిలో గోదావరి రివర్ ఫ్రంట్ మీ అందరూ తెలుసు, టూరిజం డెవలప్మెంట్. ఆల్రెడీ పిచ్చుకలంక మీ అందరికి మనకు గుర్తుంది. టీడీపీ హయాంలో పిచ్చుకలంకనే టూరిజం కింద డెవలప్ చేద్దామని అక్కడ ఇసుక చేశారు. ఎప్పటికీ దాని మీద ఒక నిర్ణయం లేదు, దాని మీద సరైన ప్రణాళిక కూడా లేదు. టూరిజం కోసం మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ 5 సంవత్సరాలు పరిపాలనలో భరత్ 3 సంవత్సరాలు ఈ కరోనా వల్ల కొంచెం ఇబ్బంది వాతావరణం వల్ల బయట పరిస్థితుల వల్ల ఉండిపోవడం జరిగింది. తర్వాత ఆయనకున్న 2 నుంచి 1.5 సంవత్సరంలోనే అనేక రకాలుగా, అంటే అభివృద్ధితో పాటు దానిలోనే టూరిజం కూడా సమకాలీనంగా డెవలప్ చేశాడు భరత్.